కార్ చెకింగ్ ఉంటదనమాట. సో, మొత్తం కార్ అంతా ఎంప్టీ చేసి మొత్తం కార్ చెక్ చేస్తారు కదా! నాకు బేసికలీ హైట్స్ అంటే చాలా భయం. మనసులో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఉంటా అనమాట. అన్నదాన క్షేత్రంకి వెళ్తున్నాం. శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనం. వచ్చాడయ్యో స్వామి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ ది వ్లాగ్. ఈరోజు డే 2 కదా. సో నిన్న నైట్ ఐ ఎండెడ్ ద ఫస్ట్ వ్లాగ్. కింద మేము రీచ్ అయిన తర్వాత ఐ ఎండెడ్ ద ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు సెకండ్ వ్లాగ్లో మేము పైకి వచ్చేసినాం. ఇంకా మేము తిరుమలకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే కొండపైకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనం ఎంట్రీ అప్పుడు కార్ చెకింగ్ ఉంటుందన్నమాట. సో, మొత్తం కార్ అంతా ఎంప్టీ చేసి మొత్తం కార్ చెక్ చేస్తారు. లగేజ్ కూడా మొత్తం చెక్ చేస్తారు. లైక్ చెక్ పాయింట్స్ ఉంటాయి. మనమే వెళ్ళి మన లగేజ్ చెక్ చేయించుకోవాలి. సో, మేము అందరం బయటకు వచ్చి లగేజ్ అంతా అందరం మమ్మీ, నేను, తమ్ముడు అందరం కలిసి లగేజ్ చెక్ చేయించేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మేము కొండపైకి స్టార్ట్ అయిపోయాము. సో, ఇది ఘాట్ రోడ్ కాబట్టి అంటే కొంచెం కొండలు అప్ అండ్ డౌన్స్ అట్లా ఉంటుంది కదా. నాకు బేసికలీ హైట్స్ అంటే చాలా భయం. దట్టు ఇట్లా ఘాట్ రోడ్స్ కొండలు ఉంటే ఇంకా ఎక్కువ భయపడతా నేను. ఎవ్రీ టైం ఇట్లానే భయపడతా. మనసులో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఉంటా అనమాట. మేము యాక్చువల్గా తిరుపతికి నైట్ 1 o'clockకి రీచ్ అయ్యాము. నేను అది ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్లో పోస్ట్ చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే ప్లీజ్ డు చెక్ ఇట్ అవుట్. మేము 1 o'clockకి రీచ్ అయ్యాము కదా. కానీ మాకు పైన తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి అలౌ లేదనమాట. సో 1 o'clock నుంచి 3 o'clock దాకా మేము నార్మల్గా కార్లో స్టే చేసాము. 3 o'clockకి గేట్స్ ఓపెన్ చేశారు. అప్పుడు మేము కొండపైకి స్టార్ట్ అయ్యాము. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇట్లా బై కార్ తిరుపతి వెళ్తున్నారు అంటే ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు నో దట్ 3 o'clock తర్వాత గేట్స్ ఓపెన్ చేస్తారు. అండ్ ఆల్సో ఐ సజెస్ట్ యూ ఆల్, ఒకవేళ ఇఫ్ యూఆర్ గుడ్ అట్ డ్రైవింగ్ అండ్ ఇఫ్ యూఆర్ నాట్ సో స్కేర్డ్, ఆ టైంలో వెళ్ళడం ఈజ్ బెటర్. ఎందుకంటే ట్రాఫిక్ కూడా మాకు చాలా తక్కువ ఉండే. సో ఐ ఫెల్ దట్స్ బెటర్. పైకి వచ్చేసినాం. ఐ కుడెంట్ రికార్డ్ లాట్ పైకి వస్తున్నప్పుడు బికాస్ వీ ఆల్ వర్ స్లీపీ అండ్ చాలా మిడ్ నైట్ కాబట్టి ఐ కుడెంట్ రికార్డ్ అ లాట్. పైకి వచ్చేసి వి గాట్ ద రూమ్. ఇప్పుడు పడుకున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది యాక్చువల్లీ, అరౌండ్ 1 o'clock. ఇప్పటిదాకా పడుకున్నాం అండ్ వి గాట్ రెడీ. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలన్నమాట. ఐల్ టేక్ యూ గైస్ అలాంగ్ విత్ మీ. సో గైస్, ఇప్పుడు మేము అన్నదాన క్షేత్రంకి వెళ్తున్నాం. అన్నదాన సత్రం అంట గైస్. నేను ఫుల్ పేరు చెప్పిస్తా ఎవరితో అయినా. సో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు రెడీ అయిపోయాము. ఇట్స్ లంచ్ టైమ్ నౌ. అండ్ రూమ్ కూడా నేను కిందకి వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఏ రూమ్ అంటే బ్లాక్సా వీటిని ఏమంటారు, ఏ దాంట్లో వచ్చింది మాకు అని నేను కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తా. ఐమ్ హ్యావింగ్ లడ్డు అగైన్ గైస్. మేము స్టే చేస్తున్న రూమ్ ఇదే గైస్. ఐ మీన్ బ్లాక్ ఇదన్నమాట. గ్రీనరీ చాలా ఎక్కువ ఉంది గైస్. అంటే బాగుంది, నీట్గా కూడా ఉంది. లాస్ట్ టైం మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు స్టే చేసిన రూమ్స్ ఇంత క్లీన్గా లేవు. ఇదే గైస్ మేము ఉంటున్న బ్లాక్. దీని పేరు యాక్చువల్లీ ఇక్కడ పేరు లేదు. ఓకే, పేరు అక్కడ ఉందిరా, అక్కడ చూపి. శ్రీ వరాహస్వామి విశ్రాంతి భవనం అక్కడ ఉంది గైస్, చూడండి. యా, సో మేము ఈ బ్లాక్లో స్టే చేస్తున్నాం. మాకు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి రూమ్ ఇచ్చారు. సో మేము ఇంకా రాగానే అందరం ఎవ్రీబడి వాజ్ సో టయర్డ్. అందరం స్లీపీ ఉండే బికాజ్ నైట్ ప్రాపర్ స్లీప్ లేదు ఎవరికి. సో అందరం రాగానే పడుకున్నాం మంచిగా. అండ్ ఆఫ్టర్నూన్ ఆ టైంకి అరౌండ్ 12-1 o'clock టైంకి అప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా ఫుడ్ తినడానికి స్టార్ట్ అయిపోయాం. వాయిస్ అంత క్లియర్ ఉండకపోవచ్చు బికాజ్ చాలా రష్ ఉంది చుట్టూ. మైట్ నాట్ బి క్లియర్. అట్లా పెట్టినాను.
మేము ఏదైతే బ్లాక్ లో ఉంటున్నామో రూమ్ స్టే చేయడానికి ఎగ్జాక్ట్లీ దానికి ఎదురుగానే ఈ అన్నప్రసాదం అది ఉందన్నమాట ఫుడ్ది. సో ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు గో. ఇక్కడ అన్నప్రసాదం ప్లేస్కి రీచ్ అయిన తర్వాత అసలు ఎంత రష్ ఉందంటే చాలామంది ఉన్నారు అక్కడ. మేమైతే అసలు ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము అనుకున్నాం, అంటే ఇక్కడ తినకుండా వేరే ఎక్కడైనా తిందాము అనుకున్నాం, అంత రష్ ఉండే. కానీ ఇంకా వేరే దగ్గర కూడా ఫుడ్ అంతేం బాగోదు. బేసికలీ టిఫిన్స్ ఉంటాయి, ఇడ్లీ వడ అట్లాంటివి, అవి కూడా అంత క్వాలిటీ ఏమి ఉండవు, టేస్ట్ కూడా అంత బాగోవు. ఇది బెటర్ వాటితో కంపారిటివ్లీ. సో ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళి తిన్నాం అన్నమాట. సో గైస్ మేము ఇప్పుడు ఫుడ్ తినేసాము, మళ్ళీ రూమ్ లోకి వస్తున్నాము. లంచ్ తర్వాత మేము మళ్ళీ రూమ్కి వచ్చి ఒక 2-3 hours రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత అరౌండ్ 5 o'clock వి స్టార్టెడ్ గెటింగ్ రెడీ అయిపోయి 6 o'clock కల్లా వి స్టార్టెడ్ టు ది టెంపుల్. ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock అవుతుంది. దర్శనంకి స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడే. గాట్ రెడీ. 6 o'clock అవుతుంది గైస్ ఇప్పుడు. That's my outfit. అండ్ యాక్చువల్లీ మాకు దర్శనం 9 o'clock ఉందన్నమాట. కానీ బయటికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగడం లైటింగ్ పోతుంది కదా అని ఫాస్ట్గా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఐ డోంట్ 9 o'clock ఉంది కదా దర్శనం. ఆల్సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ రికార్డ్ టెంపుల్ లోపల. సో నేను ఇప్పుడే చెప్తున్నా, ఐ కాంట్ రికార్డ్ ఎనీథింగ్. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఫోన్స్ అన్ని సబ్మిట్ చేసేస్తాం. సో యా, లెట్స్ గో. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి. అసలు ఈ టెంపుల్ సరౌండింగ్స్లోకి రాగానే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్రేషన్స్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. ఇఫ్ యూ గైస్ ఫీల్ ద సేమ్ థింగ్, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీరు లాస్ట్ టైం తిరుపతికి ఎప్పుడు వెళ్ళారు అండ్ ఎక్కడ స్టే చేశారు, హౌ డిడ్ యువర్ ట్రిప్ గో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు దర్శనం టైమింగ్స్ వచ్చేసి 9 o'clock, నైట్ 9 o'clockకి. కానీ మేము 6 o'clockకి ఎందుకు స్టార్ట్ అయ్యాము అంటే అక్కడ వరాహస్వామి టెంపుల్ని కూడా దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయ్యాం. కానీ అక్కడ ఎక్కువ రష్ ఉండడం వల్ల మేము ఇంకా దర్శనం చేసుకోలేకపోయాం ఈసారి. లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు వరాహస్వామి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాం. హాయ్ గైస్, మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం గైస్. ఇంత చెప్పాను కదా 6 o'clock స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పటిదాకా మేము ఫొటోస్ తీసుకున్నాము గైస్. ఇప్పుడు దర్శనంకి ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట. కొంచెం రష్ ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు. సో మేబీ ఒక 3-3.5 hours పట్టొచ్చు. మా దర్శనం 9 o'clock కాబట్టి 3-3.5 hours పడుతుంది. 8 కల్లా స్టార్ట్ అయిపోతాం మేము. దర్శనంకి ఎంటర్ అవుతున్నాం గైస్. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం.
ఇప్పుడే మేము లైన్లో కూర్చున్నాం గైస్, అంటే ఆగిపోయింది అనమాట లైన్. ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మేము లైన్లో స్టార్ట్ అయినప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆ తర్వాత ఒక 10-15 మినిట్స్ లోపల మేము ఫోన్స్ కూడా సబ్మిట్ చేసేసినాం. అండ్ దెన్ 11 o'clock, ఎగ్జాక్ట్ 11 o'clockకి మాకు దర్శనం అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇట్ ఓన్లీ టుక్ అరౌండ్ 2.5 hours. హాయ్ గైస్, దర్శనం అయిపోయింది. నైట్ టైం వచ్చి ఏంటి బాబన్న ఇంకోసారి అన్న టైం వచ్చి దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడు టైం నైట్ 1 o'clock. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ అంటే అదే టిఫిన్, డిన్నర్, ఇంకేం జరగట్లేదు. అది కూడా బాగాలేదు, కానీ ఆకలి అవుతుంది కాబట్టి మేము ఇక్కడ తింటున్నాం. అమ్మమ్మ తాతయ్య అక్కడ తింటున్నారు, మామయ్య అండ్ ఫ్యామిలీ అక్కడ తింటున్నారు గైస్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా Hi guys, I think I'm gonna end this vlog here. Day 2 vlog ఈరోజు అయిపోయింది. మీకు మళ్ళీ day 3 vlog. Stay here. Thanks for watching. Bye.